Hello everyone, this is Dr. Sushma Sarala, consulting homeopath at Fiticus Homeopathy. Causative factors అంటే దేని వల్ల PCOD వస్తుంది, దేని వల్ల PCOS వస్తుంది. ఫస్ట్ PCOD గురించి తెలుసుకుందామండి. PCOD అనేది ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్, ఎస్పెషలీ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ వరకే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా మటుకు కేసెస్ లో చూడొచ్చు. లుటనైజింగ్ అండ్ FSH లెవెల్స్ లో పెద్దగా తేడా లేకపోయినా కూడా ఈ హార్మోన్స్ దట్ ఈస్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ డిఫరెన్స్ వల్ల వచ్చే డిసీజ్ అన్నమాట. అదే PCOS తీసుకుంటే మనకి LH FSH తో పాటు ఎండోక్రైనల్ డిజార్డర్ కింద చెప్పుకోవచ్చు. కాజ్ ఏదైతే ఉంది అని అంటే ఎండోక్రైన్ డిజార్డర్ అనేది ఒక కాజ్ వల్ల వచ్చిన ప్రాబ్లం అన్నమాట. సో పర్ఫెక్ట్ గా దీని వల్ల PCOS వస్తుంది అనేది ఎక్కడ మనకి ఇటియాలజీ లేదు. బట్ డెవలప్ అయ్యేది మాత్రం ఎండోక్రైన్ సిస్టమ్ లో, అంటే బ్రెయిన్ దగ్గర నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ దగ్గర నుంచి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లో స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం, ఇక్కడ బ్రెయిన్ దగ్గర నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ దగ్గర నుంచి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, స్టార్టింగ్ స్టేజెస్ చూసుకుంటే. నెక్స్ట్ ఇంకా డిఫరెన్సెస్ లోకి వెళ్తే మనకి PCOS లో ఏజ్ ఆఫ్ ఆన్సెట్, అంటే ఏ ఏజ్ వాళ్ళకి PCOS కానీ PCOD కానీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. PCOD అడాలసెన్స్ ఆర్ ఎర్లీ రీప్రొడక్టివ్ ఏజ్, అంటే టీనేజ్ లో స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, చదువు స్ట్రెస్, సరిగా ఫుడ్ ఎక్కువ తినేయడం లేకపోతే తక్కువ తినడం, టీనేజ్ లో చాలా కాన్షియస్ గా ఉంటారు కొంతమంది టీనేజ్ లో ఓవర్ ఈటింగ్ చేసేసి బింజ్ ఈటింగ్ అని అంటాం కదా, అది కూడా చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి PCOD వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వెరాజ్ PCOS తీసుకుంటే మనము 20s and 30s లో, అంటే టీనేజ్ లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి, బట్ మోస్ట్లీ 20s and 30s లో ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కంపేర్డ్ టు PCOD విచ్ అకర్స్ ఇన్ టీనేజర్స్. ఆ టీనేజర్స్ మాత్రమే వస్తుందా PCOD అనేది కాదండి, ఎక్కువ శాతం మంది తీసుకుంటే, అంటే 100 PCOD కేసులు తీసుకుంటే దాంట్లో 30-40% మంది టీనేజర్స్ ఉంటారని అర్థం, అంతేగాని మిగతా ఏజ్ వాళ్ళకి రాదు అని కాదు. అలాగే PCOS కూడా 20-30లో వస్తుందంటే టీనేజ్ లో రాదని కాదు, 40లో రాదని కాదండి. సో ఇట్ ఇస్ ఎక్కువ శాతం మంది ఈ ఏజ్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటారని అర్థం. మీరు కనుక PCOD కానీ PCOS తో కానీ సఫర్ అవుతుంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి. ఇక్కడ మనకి 2 రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్, ఒకటి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్. ఇన్ పర్సన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే మమ్మల్ని ఇన్ పర్సన్ వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు అండి. అది కాకుండా మీరు దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో కాల్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. వన్స్ కనెక్ట్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్టేషన్స్ అయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే అడగడం జరుగుతుంది. మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ మాకు పంపించాల్సి ఉంటుంది. అండ్ కేసు తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి కాజెస్ ఫైండ్ చేసిన తర్వాత మెడిసిన్, ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లెయిమ్స్ కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీరు ఇండియాలో ఉంటే 3 to 4 బిజినెస్ డేస్, యూఎస్ఏలో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎక్కడ గ్లోబ్ లో ఉన్నా కూడా 4 to 8 బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది. మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే www.fidicus.com ని ఒక్కసారి చెక్ చేయండి. ఇందాక వరకు మనం PCOD PCOS లో హోమియోపతి ఎలా మంచిగా పనిచేస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా మనకి రెగ్యులరైజ్ చేస్తుందని చూసుకున్నాం కదండి. మరి హోమియోపతిలో కూడా ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఇక్కడ మేము 3 ప్రిన్సిపల్స్ అనేది క్లియర్ గా ఫాలో అవుతాం. ఒకటి హై సక్సెస్ రేట్స్. ఈ వీడియో చేయడానికి కారణమే మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ మంచి సక్సెస్ రేట్, అండ్ దాంతో పాటు వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగిన ప్రతిదాన్ని మేము నోట్ చేసుకొని ఎవరెవరైతే ఎలాంటి వాటితో బాధపడుతున్నారో దాని మీద మనం వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో మంచి సక్సెస్ రేట్, ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్, అంటే మీకు మాకు మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి, ఎలాగా మీ డిసీజ్ రన్ అవుతుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో పర్సనల్ కేర్ అట్ ఫిడికస్ హోమియోపతి. పర్సనల్ కేర్ లో మీకు ఎలాంటి అపోహలు ఉన్నా, ఎలాంటి భయాలు ఉన్నా వాటన్నిటిని మేము ఎడ్యుకేట్ చేసి మీకు ఎలాంటి లైఫ్ స్టైల్ అయితే సెట్ అవుతుంది అనేది క్లియర్ గా మీకు చెప్పి మీకు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్, ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్, చూస్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fiticus Homeopathy.